నార్త్ ఫేస్ నుంచి చాలా మంచి వ్యూ అయితే మనకు ఉంటుంది. టైం ఎంత అనుకున్నారు? మార్నింగ్ 7:30 అవుతుంది. చల్లగాలి పీల్చడం వల్ల లంగ్స్ అంతా బ్యాగ్ లో ఆక్సిజన్ సిలిండర్ ఉంది. ఇంకొకసారి మటుకు 18,504 అడుగుల ఎత్తులో ఉన్నాం మనం ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ ఎక్కడైనా జారేమో మూతిపళ్ళు రాలిపోతాయి, అట్లుంటది పరిస్థితి. కైలాస పర్వతం అయితే కనిపించట్లేదు, చుక్కలు కనిపిస్తుంది మామూలుగా కాదైతే. రకరకాలుగా చెప్తున్నారు, ఏం అర్థం కావట్లేదు. సో నైట్ 2:30కి అందరం బయటకు వచ్చాము. కైలాష్ పర్వతం ఏమైనా కనిపిస్తుంది అని అస్సలు కళ్ళకన్నా కొంచెం కనిపిస్తుంది, కానీ కెమెరాలో అయితే నీళ్ళు ఏ మాత్రం కనిపించట్లేదు. పైన మటుకు బుడ్డి బుడ్డి స్టార్స్ ఉన్నాయి, భలే ఉన్నాయి చూడడానికి అయితే. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ డేరాఫుక్. కరెంట్లీ మన కైలాష్ యాత్ర పరిక్రమలో ఈ రోజు డే 2. మనం కరెంట్లీ వచ్చేసి డేరాఫుక్ లో అయితే ఉన్నాము. ఈ రోజు మనం డేరాఫుక్ నుంచి జుతుల్ఫుక్ అయితే ట్రావెల్ చేస్తున్నాము. 22 కిలోమీటర్స్ నడవాలి. నిన్న 10 కిలోమీటర్స్ కే మాకు 6 అవర్స్ పట్టింది, చుక్కలు కనిపించింది. ఈ రోజు 22 కిలోమీటర్స్. వెనకాల మహాశివుడే చూసుకోవాలి మమ్మల్ని అయితే. సో ఫస్ట్ 3 కిలోమీటర్స్ అయితే ఈజీ ఉంటుందంట, తర్వాత 6-7 కిలోమీటర్స్ డోల్మాల పాస్ అయితే ఎక్కుతాము. అక్కడ కొంచెం టఫ్ ఉంటుంది. అండ్ అది ఒక్కసారి ఎక్కాము అంటే 18,500 అడుగులు ఎత్తుకి ఇంకా అక్కడ నుంచి మొత్తం కిందకి దిగడమే ఉంటుంది. దాదాపు 14-13 కిలోమీటర్లు కిందకి నడవడం ఉంటుంది. సో అది నాతో పాటు మహాశివుడిని మీకు కూడా చూపిస్తాను. మన వెనకాల కనిపిస్తుంది కైలాస పర్వతము. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. ఇప్పుడు మనము కైలాస పర్వతం నార్త్ ఫేస్ అయితే చూస్తున్నాము. సో ఇది వచ్చేసి నార్త్ ఫేస్ అన్నమాట. నార్త్ ఫేస్ నుంచి చాలా మంచి వ్యూ అయితే మనకు ఉంటుంది. ఈ రోజు మనము ఈస్ట్ ఫేస్ వైపు అయితే వెళ్తాము. రేపు నెక్స్ట్ డే వచ్చేసి సౌత్ ఫేస్ అయితే చూస్తాం. నార్త్ ఫేస్ నుంచి అయితే కైలాస పర్వతం బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంటుంది. అండ్ లైట్లు అయితే చూడండి, ఇక్కడ అసలు స్కై కలర్ చూడండి ఎంత బాగుందో, గోల్డెన్ కలర్ లో భలే మెరుస్తుంది. టైం ఎంత అనుకున్నారు? మార్నింగ్ 7:30 అవుతుంది. ఇంకా సన్ రైజ్ అయితే అవ్వాలి, ఇంకో అరగంట పట్టుద్ది సన్ రైజ్ అవడానికి. కుదిరితే గోల్డెన్ కైలాస్ కూడా విజిబుల్ అయింది, చూపిస్తాను నేను మీకు. సో ఈ రోజు మధ్యాహ్నం కోసం కూడా మనకి ఇప్పుడే ఫుడ్ అయితే ఇస్తున్నారు. సేమ్ నిన్న ఏవేవి ఐటమ్స్ ఉన్నాయి, బ్రెడ్ ముక్క, ఆపిల్ కాయి, బిస్కెట్ ప్యాకెట్, చాక్లెట్లు, ఇయే ఈ పొట్లంలో ఏమేమి ఉన్నాయనేది మధ్యాహ్నం చూపిస్తాం మీకు. కరెంట్లీ టెంపరేచర్ ఎంత అనుకున్నారు? 0 degrees ఉంది. 0 degrees లో మేము ట్రెక్ చేసుకుంటూ వెళ్తున్నాము. అండ్ ఈయనమాట మా షర్ప, ఈయన మమ్మల్ని గైడ్ చేస్తుంటాడు, తీసుకెళ్తాడు అనమాట. కిतना दूर है भैया डोलमाला पास यहाँ से? 4 किलोमीटर, 4 घंटा लगेगा. ऊपर जाने का ना, ये तो ऊपर जाने का 4 hours అంటే ఖచ్చితంగా 6 hours అయింది మన లెక్కలో. కైలాషుడు కొంచెం కొంచెం ఈ కొండనకి అయితే వెళ్ళిపోతున్నాడు. ఈ చలికి ఈ హైట్ ఆ కింద నుంచి చూడండి ఇంత పైకి ఎక్కాము. ఎట్లా అనిపిస్తుంది? ఎవ్రీథింగ్ ఇన్నాళ్ళుగా ఏంటి తిన్నారో, ఏంటి ఎక్సర్సైజ్ చేశారో, ఎంత విల్ పవర్ ఉన్నదో అంతా తెలిసిపోతుంది. మా అన్న వెళ్ళిపోతున్నాడు ఏం మాట్లాడకుండా. వెరీ ఎనర్జీ అమ్మా. ఫస్ట్ 1 కిలోమీటర్ శశి ఎనర్జీ కన్సర్వ్ చేస్తున్నారు, ఎందుకంటే మాట్లాడినా నవ్వినా మీ ఆక్సిజన్ లూజ్ చేస్తారు. ఒక కొండ అయితే ఎక్కేసాము. 1.5 కిలోమీటర్ వచ్చాము. 1.5 కిలోమీటర్ వచ్చి ఉంటాం కదా. ఇంకా 6 kilometers ఎక్కాలి ఇట్లాగా. కానీ కొండలో అయితే ఇట్స్ నాట్ డిస్టెన్స్, ఇట్స్ ద హైట్. డిస్టెన్స్ మ్యాటర్స్ కాదు. అమ్మా చుక్కలు కనిపించేస్తుంది. ఇదిగోండి ఆ పైకి ఎంత దూరం కనిపిస్తుందో అంత దూరం ఎక్కుంటా పోవాలి. లిటరల్లీ వల్ల కావట్లేదు అసలు. అమ్మా నా ముందులో 10 మంది ఉన్నారు, నా వెనకాల 10 మంది ఉన్నారు. మిడిల్ లో ఆగిపోయాను నేను. మరీ ఎక్కువసేపు కూర్చుంటే ఒళ్ళు చల్లబడిపోద్ది, అసలు ఎక్కలేము. తక్కువసేపు కూర్చుంటేమో ఆయాసం వస్తుంది. చూడండి ఎంత హైట్ ఎక్కాము. ఇదంతా ఎక్కుంటా వచ్చాను, నిలువుగా ఎక్కాలి. మొత్తం హోల్ ట్రెక్కింగ్ లో ఈ డోల్మాల పాస్ ఒకటి టార్చర్ కనిపిస్తుంది, మిగతా అంతా ఈజీగానే ఉంటది. అండ్ ఈ పర్వతం వెనకాలే శివయ్య ఉన్నాడు చూడండి, ఆయన చూస్తా ట్రెక్కింగ్ చేయాల్సిందే, ఆయన మీద భరోసా వేసి. అండ్ కరెంట్లీ మనం వచ్చేసి 16,948 feet లో ఉన్నాము. దాదాపు 17,000 feet అనుకోండి. ఇంకొక 1,500 అడుగులు ఎక్కాలి. మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు ఎక్కింది 500-600 అడుగులు. 500-600 అడుగులకి ప్యాక్ అయిపోయింది. ఇంకొక 1,500 ఎక్కాలి. ఏందో పరిస్థితి ఎట్లుంటదో ఏమో. మెయిన్ టెంపరేచర్ కూడా ఒక ప్రాబ్లం లేండి. కొంచెం ఎండ వస్తే ఎండ తగులుతుంటే మనం ఎక్కేసేవచ్చు, ఊపిరాడుద్ది. చల్లగాలి పీల్చడం వల్ల లంగ్స్ అంతా హెవీగా అయిపోతున్న ఫీలింగ్. బ్యాగ్ లో ఆక్సిజన్ సిలిండర్ ఉంది. ఇంకొకసారి మటుకు బాగా ఆయాసం వస్తే ఖచ్చితంగా ఆక్సిజన్ సిలిండర్ పీల్చుకుంటే ఎక్కాల్సిందే. ఎట్లా కొన్నాం కదా, వాడేద్దాం పనిలో పని. ఈ రోజు మొత్తం మనము 3 కొండలు అయితే ఎక్కుతాము. డోల్మాల పాస్ ఇందులో హైయెస్ట్ అనమాట. ఇప్పుడు మనం ముందుంది దిక్పాలు, అంటే దిక్పాలకుడి కొండ. ఈ కొండ ఎక్కి క్రాస్ అయితే మనకి ఉన్న పాపాలు కూడా తొలగిపోతాయి అని అయితే చెప్తారు. ఈ దిక్పాల్ అనేది చాలా కష్టం ఎక్కడం. చూడండి వెనక లోయల నుంచి పైకి ఎక్కుంటా వచ్చాము. తర్వాత శివస్థల్ వస్తుంది, అక్కడ మహాశివుడు ఉంటాడని అయితే చెప్తారు. అది కొంచెం ప్లెయిన్ ఉంటదంట. దాన్ని క్రాస్ అయిన తర్వాత అసలైన సినిమా డోల్మాల పాస్ వస్తుంది. అది 18,500 అని కొంతమంది అంటారు, 19,000 అడుగులు అని అంటారు. లెట్స్ సీ. ఒకసారి బయలుదేరాక ఇంకా ఆగేదే లేదు. ఆ శివయ్య అనుగ్రహంతో వెళ్తా ఉండడమేను. ఇప్పుడు మనం ఉన్న పాస్ హైయెస్ట్ పాయింట్ కి అయితే ఎక్కాము. అంటే మొత్తం 3 అని చెప్పాను కదా, ఈ పాస్ హైయెస్ట్ పాయింట్ అనమాట. అందుకే ఇదంతా ఇట్లా కట్టేసి ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి కూడా కైలాష్ పర్వతం మంచి వ్యూ ఉంది. మంచిగా దర్శనం అయితే ఇస్తున్నాడు మహాశివుడు మనకి. ఇంకిక్కడ నుంచి ఇంకొంచెం ఎక్కాలి. కరెంట్లీ మనం 17,105 అడుగులు ఎత్తులో ఉన్నాము. ఇంకొక 1,400 అడుగులు ఎక్కాలి. 18,500 అడుగులు డోల్మాల పాస్. ये रास्ता है ना, ये इनर कोरा है. वहाँ
वो रास्ता जो टिबेटन लोग है ना, हाँ 13 परिक्रमा करके हाँ वो लोग एक इनर पूरा करता है. టిబిటన్స్ ఎవరైతే ఉంటారో నేను మీకు చూపించాను కదా, వాళ్ళు కింద బొల్లుతూ అంటే ఐ మీన్ సాష్టాంగ పరిక్రమ అంటారు చూడండి, అది చేస్తారు. దాంతో పాటు ఇంకొంతమంది అంట 13 రౌండ్లు వేస్తారంట. మనం గుడి చుట్టూ 3 రౌండ్లు ఎట్లా తిరుగుతామో అట్లా 13 సార్లు ఈ కైలాస పర్వతం చుట్టూ తిరిగి మరొకసారి ఇన్నర్ పరిక్రమ చేస్తారంట. ఇన్నర్ పరిక్రమ అంటే లోపల పక్క ఉంటుంది, పర్వతంకి దగ్గరగా దాన్ని అయితే చేస్తారంట. దన్నాలు పెట్టాలయ్యా స్వామి వాళ్ళకైతే మటుకు. 13 సార్లు తిరిగేది ఏంటి స్వామి ఒక్కసారికి? అసలు అమ్మా నాయన భయం వేస్తుంది ఒక్కసారికి. 13 సార్లు అంటే అసలు దండం పెట్టాలి వాళ్ళకి. నిజంగా ఎంత విల్ పవర్ ఉంటే ఆ మాత్రం చేయగలరు వాళ్ళు. సో శార్దుల్ బాయ్ ట్రిప్ టు టెంపుల్ తరఫు నుంచి మన వాళ్ళందరినీ గైడ్ చేసుకున్నారు. భయ, హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ us? So right now we have 3 major guides. So one Indian guide, one Nepali guide and one Chinese guide. Apart from that, we have 8 Sherpas who are coming with us through the parikrama. So we are like a big team and everybody is doing fine so far. Because I can see people are walking like batches. Yes. Everyone for one batch there is one Sherpa. Yes. They are guiding them, come this way, come that way, like that. Yes. So it is actually needed and recommended. Yes. If you are going with your Sherpa, they will carry your load and they will show you the right path. So thank you. Thank you. సో అది గైస్, మనము పెట్టే మనీకి ఖచ్చితంగా వర్త్ అయితే ఉంటది. బయట ఏదో తక్కువకి వస్తుంది కదా అని అనుకుంటే దాని తగ్గట్టే ఉంటాయి వాళ్ళ సర్వీసెస్ కూడా. ఇదిగో టెలిఫోన్ నేరుగా అంటారు, గైడెన్స్ కి ఎవరు ఉండరు అనమాట. వీళ్ళ టీం అయితే మటుకు నాకు చాలా బాగా నచ్చింది, ట్రిప్ టు టెంపుల్స్ వాళ్ళది. నేను ఇక్కడ వెబ్సైట్ అండ్ ఫోన్ నెంబర్ అయితే డిస్ప్లే చేస్తున్నాను. మీరు కనుక మీ కైలాస మానసరోవర్ అతను బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కి కాలర్ వాట్సాప్ లేదంటే trip2temples.com ని విజిట్ అయితే చేయండి. ఒక్క విషయం అయితే నిజము, ఏదైనా మన మైండ్ సెట్ ని బట్టి ఉంటది. నిన్న 10 కిలోమీటర్లు ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు, అంత ఎత్తే ఉండదు, ప్లెయిన్ ల్యాండ్స్ ఉంటాయి అని అన్నారు. మన మైండ్ కూడా లూజ్ గా ఉంది, వెళ్ళిపోవచ్చులేనని. కానీ చుక్కలు కనిపించింది. ఈ రోజు ఏంటంటే కష్టంగా ఉంది, కాకపోతే మన మైండ్ ఫస్ట్ నుంచి ప్రిపేర్ అయింది. ఎందుకంటే నిన్నటి నుంచి మనల్ని చెప్తానే ఉన్నారు నెక్స్ట్ లెవెల్ ఉంటది ఈ రోజు, హైయెస్ట్ పీక్ అది ఇదే అని చెప్తానే ఉన్నారు. కాబట్టి మన మైండ్ దానికి తగ్గట్టు ప్రిపేర్డ్ అయి ఉంది. సో దానివల్ల అంతేం అనిపించలే, ఇంకెంత దూరం ఇట్లేం అనిపించలేదు. ప్రిపేర్డ్ గా ఉన్నాం. చలో వెళ్ళినంతనే వెళ్దాము, చూద్దాం. కానీ మహాశివుడు చూసుకుంటాడు, ఎంత దూరం అయితే అంత దూరం ఓపిక్గా వెళ్దాము అని. మెయిన్ ఏంటంటే కొంతమంది ముందర వెళ్ళిపోతున్నారని చెప్పి మనల్ని మనం స్ట్రెస్ చేసుకోకూడదు. ఇక్కడ మెయిన్ అది, మనం స్ట్రెస్ చేసుకున్నాం అంటే చుక్కలు కనిపిస్తాయి. నేను ఎవ్రీ 100 మీటర్స్ కి ఒకసారి ఆగి 2 మినిట్స్ ఆగి మళ్ళీ వెళ్తున్నాను అనమాట. కొంచెం లేట్ అయినా పర్లేదు, ప్రశాంతంగా వెళ్దాం, ప్రకృతిని ఎంజాయ్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్దాము. ఇదైతే మీరు కూడా ఫాలో అవ్వండి. సో ఇక్కడ మీకు పైన హైట్ లో ఒక పాస్ లాగా కనిపిస్తుంది కదా, మొత్తం జెండాలు ఇవ్వండి. ఇదే అనమాట డోల్మాలా పాస్. ఇంకొక 800 అడుగులు ఉంది, 800 ఫీట్ ఎక్కితే ఇంకంతా కిందకి దిగాలి. ఇక్కడ వరకు కొంచెం చుక్కలు కనిపిస్తాయి. ఇది ఎక్కామంటే ఈజీ ఉంటుంది మనకి నెక్స్ట్ అంతా. Thank you. Buddhist monks. We are going to Kora with you. Kora. 3 days you do? 2 days. 2 days they will complete. We take 3 days. Yeah. Okay. Thank you సో దారిలో మాకు కొంతమంది మాంక్స్ కూడా అయితే పరిచయం అయ్యారు. వాళ్ళు కూడా పరిక్రమ అయితే చేస్తున్నారు. మనం పరిక్రమ అంటాం, వాళ్ళు కోరా అంటారు అంతే. और हमारा नेक्स्ट स्टॉप क्या है? गौरीकुंड है ना? हमारा नेक्स्ट स्टॉप होना है गौरीकुंड. हम डोलमाला पास से जैसे ही क्रॉस करेंगे हमें गौरीकुंड के दर्शन होने वाले हैं. So गौरीकुंड it is supposed to say that Gaurikund is the pond where goddess Parvati used to take bath, and the Ganesha, who was the supreme leader of the reason he stopped Shankara to enter the lake, and you know the history how he got the elephant face. Yes. సో అది గౌరీకుండ్ గురించి నేను మళ్ళీ తెలుగులో చెప్తాను, అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తూ చెప్తాను. అంకుల్ ఆప్కా నామ్, యువర్ నేమ్? నేమ్ what is name? అందరు ఆక్సిజన్, నాదైతే 65, అందరిది 75, 70, 65 అట్లుంటే ఏంటి 85 ఏజ్ ఒక 50 ఉంటుంది ఈజీగా. It's more than 70 years. More than 70? Age, your age. Just say. Name. What's your name? Name. Age. ఇందుకే కార్లు బండ్లో కాకుండా అప్పుడప్పుడు నడవాలి, తిరగాలి. కార్లు బండ్లు ఎప్పుడు వాడితే मेरे बैग में है ऑक्सीजन. फर्स्ट टाइम इन माय लाइफ आई एम यूजिंग ऑक्सीजन. I bought it. I thought I will use it because I paid for that. Everybody's महसूस करना जरूरी है ना कि लगता कैसे, नशा आता है क्या आता है. मेरे 2 अनमोल रतन, एक राम, एक लखन.
हल्के से पफ इसके ऊपर स्टार्ट करो एक बार स्टार्ट करो సో ఆక్సిజన్ పెట్టుకొని పల్స్ రేట్ మానిటర్ చేసుకుంటే కానీ అర్థం కాదు. ఈ 75 మినిమం మెయింటైన్ చేస్తే కష్టం, కళ్ళు తిరుగుతున్నట్టు ఉంటాయి. 92 వాట్స్ ద మ్యాజిక్? और दो नहीं आएगा 200 का आएगा 200 इट इज नॉट ओनली वन पफ नो ब्रो नशा है मैं बोला था ना नशा है ये लंग्स में वाटर फिल हो जाएगा. ఓకే ఒక్క పఫ్ తీసుకున్నా అంతేను. SpO2 65 నుంచి 91 కి వచ్చింది. सिंगल पफ में इतना इंक्रीज हो जाएगा because your ones is purest form वो ना. Okay, so my lungs are working good then. हाँ you're tired ना. Okay, I can trek one more. चलो वापस जा फिर साथ नहीं मैं तो वापस नहीं जाएगा. ఓకే ఒక పఫ్ పీల్చాను అంతేను. ఆక్సిజన్ నేరుగా 92కి వెళ్ళిపోయింది 65 నుంచి. మినిమం 70 మెయింటైన్ చెప్తే కష్టం. ఆక్సిజన్ నాకు కళ్ళు తిరుగుతున్నట్టు అవుతుంది. ఒక 20 అడుగులు వేస్తే తల టూపేస్తుంది. అందుకే పఫ్ పీలవాల్సి వచ్చింది. క్యారీ చేయండి ప్రతి ఒక్కరు ట్రెక్ చేసేటప్పుడు ఆక్సిజన్ సిలిండర్. ప్రతి ఒక్కరికి ఒకరు మెయింటైన్ చేయండి మస్ట్ అండ్ షుడ్ గా. డోల్మాలా పాస్ కి కొంచెం దూరంలో ఉన్నాము. ఇక్కడ సేమ్ మన స్టైల్లోనే మంటలు అయితే వేస్తున్నారు చూడండి. పూజకి మంట ఎట్లా వేస్తారు అలా వేస్తున్నారు. కాకపోతే ఇదేదో వేరే రకమైన మెటీరియల్ అన్నమాట. లోకల్ చెట్లు ఉంటాయి చూడండి, ఈ చెట్లు మనకు కూడా దొరుకుతాయి. వీటిని ఏదో అంటారు. వీటితో అయితే ఎండబెట్టి మంటేస్తున్నారు ఇంత హైట్ లో. కాకపోతే ఓకే ట్రెడిషన్ పరంగా ఓకే గానీ ఆ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ పీలిస్తే అసలే మనకు ఊపిరాడట్లే, ఇంకొంచెం దెబ్బ ఇద్ది. సో వీలైనంత వరకు పూజ చేసే వాళ్ళు చేసుకోండి, బట్ ఆ గాలిని అయితే పీల్చండి కార్బన్ డైఆక్సైడ్ ని. ఓం నమ శివాయ్. ఇక్కడ చూడండి కైలాస పర్వతంకి ఎదురుగా చాలా మంది ఈ విధంగా ఒక మనిషిలాగా రాయిని అయితే పేర్చి తాడులు అయితే కడుతున్నారు. ఇది బుద్ధిస్ట్ సెంటిమెంట్ అనుకుంటున్నాను నేనైతే, మాదైతే కాదు. ఇక్కడ కూడా చాలా వాటికి నిలువుగా ఏదైతే రాయిలు ఉన్నాయో వాటికి తాడులు అయితే కట్టేస్తున్నారు. అండ్ ఆ పైన జెండాలు ఎగురుతున్నాయా అదే డోల్మాలా పాస్. ఏం డోల్మాలానో ఏమో గానీ చుక్కలు కనిపిస్తుంది. 10 అడుగులు ఎక్కితే గ్రేట్ ఒకసారికి. అమ్మా బాగా కష్టంగా ఉంది అసలు ఇక్కడ. సో ఇంకా 350 అడుగులు ఎత్తులో ఉన్నాం డోల్మాలా పాస్ కి. ఇదిగోండి ఆ పైకి ఎక్కితే మనుషులు ఉన్నారు కదా. డోల్మాలా పాస్ కంప్లీట్ అయిపోయినట్టే. అక్కడ నుంచి కిందకి దిగడం. లిటరల్లీ దారిలో రెడ్ బుల్ తాగాను. చైనీస్ వాళ్ళ ఎనర్జీ డ్రింక్స్ ఉంటాయి ఇక్కడ, అవి 2 తాగాను. ఎలక్ట్రోలైట్స్ వాటర్ తాగుతున్నాను. 20 అడుగులు వేస్తుంటే తలంతా ఊతున్నట్టు అయిపోతుంది. భయ్యా క్యా హై సబ్ ఠీక్ హై? सब ठीक है. एक्सपीरियंस कैसा है? अच्छा एक्सपीरियंस है. पेशेंस और 4 కొండల నుంచి ఎక్కుతానే ఉన్నాము. ఫస్ట్ అక్కడ అనుకున్నాం అక్కడ జెండాలు ఉన్నాయి కదా అదే లాస్ట్ పాయింట్ అనుకున్నాం. మళ్ళీ ఇక్కడ అనుకున్నాం, ఇప్పుడు చూస్తే అక్కడికి ఎక్కాలి. ఓరే నాయనా ఇదేంద్రా బాబు, ఎక్కుతా ఉంటే వస్తానే ఉన్నాయి కొండలు. నిజంగా ఇదైతే మటుకు ఆ మహాశివుడు నాకు పరీక్ష పెడుతున్నట్టుంది. కానీ ఇక్కడ ఎప్పుడు కారులో బైకులోనే కదా తిరిగేది, నా దగ్గరికి వచ్చాక ఎక్కువ అన్నట్టు పరీక్ష పెడుతున్నట్టుంది నాకైతే మటుకు. అమ్మయ్య మొత్తానికి డోల్మాలా పాస్ కి అయితే చేరుకున్నాము. 18,504 అడుగుల ఎత్తులో ఉన్నాం మనం ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ ఈ ఎత్తులో మాట్లాడడమే కష్టము, అట్లాంటిది మనం ట్రెక్కింగ్ చేస్తున్నాము. మీకు నేను సజెస్ట్ చేసేది ఏంటంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి. మీకు ఇక్కడ చాలా హెల్ప్ అవుతుంది. సో ఇంక ఇక్కడ నుంచి లక్కీలీ మొత్తం కిందకే దిగాలి. వెనకాల ఫ్లాగ్స్ అన్ని ఉన్నాయి కదా, ఇదంతా డోల్మాలా పాసే. 18,500 అడుగుల ఎత్తు. ఇదే హోల్ మౌంట్ కైలాష్ ట్రెక్ లో హైయెస్ట్ పాయింట్. సో డోల్మాలా పాస్ నుంచి కొంచెం కింద తిరగగానే మనకి ఇక్కడ గౌరీకుండ అయితే కనిపిస్తుంది. ఈ గౌరీకుండ యొక్క స్పెషాలిటీ ఏంటంటే పార్వతీదేవి ఇక్కడే స్నానం చేసేటప్పుడు గణేశుడిని కాపలా కింద అయితే పెడుతుంది. శివుడు పార్వతీదేవి కోసం వచ్చినప్పుడు గణేశుడు శివుడిని అడ్డుకోవడంతో శివుడు గణేశుడి యొక్క శిరస్సును అయితే తీసేస్తారు కదా. ఆ స్టోరీ మీకు అందరూ తెలుసు కదా. తర్వాత మళ్ళీ ఆ ఏనుగు యొక్క శిరస్సు తీసుకొచ్చి గణేశుడికి అయితే తగిలిస్తారు. అందుకే ఆ స్టోరీ అంతా ఇక్కడే జరిగిందనమాట, ఇదే లేక్ దగ్గర. దీన్నే గౌరీకుండ అని కూడా అంటారు. ఈ వాటర్ అయితే ఎవరికన్నా కావాలి అంటే బాగా కిందకు ఉంటుంది, మనమైతే వెళ్ళి రాలేము. షెర్పాలు అయితే ఉంటారు, వాళ్ళకి ఎంతో కొంత ఇస్తే వాళ్ళకి 1 లీటర్ 2 లీటర్లో నీళ్ళు అయితే తెచ్చిస్తారనమాట. అది బెస్ట్ వే. ఆల్రెడీ కింద వెళ్ళున్నారు చూడండి. మన వాళ్ళు అయితే కొంతమంది చెప్పినట్టున్నారు తీసుకురమ్మని. సో మన వాళ్ళు ట్రెక్కింగ్ లో ఫుడ్ కి ఇబ్బంది పడకుండా ఉండాలని ఆపిల్, బిస్కెట్లు, ఒక జ్యూస్, దాంతో పాటు ఇది వచ్చేసి మిక్చర్ అండ్ డైరీ మిల్క్. డైరీ మిల్క్ అనేది కంపల్సరీ. డైరీ మిల్క్ అనేది కదా ఏ చాక్లెట్ అయినా సరే కొంచెం బాడీలో హీట్ జనరేట్ అయితే అండ్ మైండ్ యాక్టివ్ గా ఉంటుంది. సో తినేద్దాము, ఒక అరగంట బ్రేక్ తీసుకుందాము. 6 కిలోమీటర్లు వచ్చామంతే హోటల్ నుంచి. 7 గంటలు అయిందనమాట మేము బయలుదేరి. మార్నింగ్ 7:30కి బయలుదేరితే ఇప్పుడు టైం 1:30. కేవలం 6 కిలోమీటర్లు వచ్చాం. ఇంక ఇక్కడ నుంచి 16 కిలోమీటర్లు ఉంది మనం వెళ్లాల్సింది. నా చేతులు చూడండి, ఆక్సిజన్ సరిపోక ఎంత రెడ్ కలర్ లో అయ్యాయో. ఒక్కసారికి ఇట్లా అంటే జల్లక్ అంటుంది, రెడ్ కలర్ లో అయిపోయాయి.
ఆక్సిజన్ సరిపోక జాగ్రత్తగా ఉండాలి ఈ ప్లేసెస్లో. లంచ్ తినేసాము. దాదాపు 2-3 అవర్స్ పాటు కిందకి నడుచుకుంటూ వెళ్ళాలంట. హైట్ అయితే ఏముండదు, తర్వాత మళ్ళీ కొంచెం పైకి ఉంటుంది. బట్ ఇందాక డోల్మాల పాస్ అంత అయితే ఉంటుందని చెప్పారు మన వాళ్ళు. చూద్దాం, మేనేజ్ చేసేద్దాం. సో నేను మీకు మంచి సజెషన్ ఏం చెప్తాను అంటే, మనకి బెస్ట్ వ్యూ కైలాస పర్వతం వచ్చేసి నార్త్ ఫేస్ నుంచి అయితే ఉంటుంది, నార్త్ సైడ్ నుంచి. ఆ నార్త్ ఫేస్ ఎక్కడ ఉంటుంది? మనం నిన్న స్టే చేసిన డేరాఫూక్ లోనే ఉంటుంది. సో బెస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే, ఎవరికైతే ఎక్కువ ఫిజికల్ ఫిట్నెస్ లేదు, కొంచెం అటుగా డౌట్ అనుకున్నారో వాళ్ళు డే 1 రోజు వరకు ట్రెక్కింగ్ చేసుకుంటూ లేదా గుర్రం మాట్లాడుకొని డేరాఫూక్ వరకు వచ్చేసి బ్యూటిఫుల్ కైలాష్ వ్యూస్ని అయితే ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ డే ఉదయంకి రిటర్న్ అయితే మళ్ళీ సేమ్ గుర్రంతో కానీ లేదా మనకి ఎమర్జెన్సీ వెహికల్స్ ఉంటాయి, వాటిని ఇక్కడ అంబులెన్స్లు అంటారు, వాటితో మాట్లాడుకొని 500 యువాన్లు అట్లా తీసుకుంటారు. అవి తీసుకొని బ్యాక్ వెళ్ళిపోవచ్చు, తిరిగి మళ్ళీ దార్చన్ వెళ్ళిపోవచ్చు. మంచి హోటల్లో మంచి ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి అక్కడ స్టే చేయొచ్చు అనమాట. అట్లా చూస్ చేసుకోండి. మీకు కైలాష్ పర్వతం దర్శనం అవుతుంది. ఒకరోజు ట్రెక్ చేసిన వాళ్ళు అవుతారు, కైలాష్ పర్వతం నార్త్ ఫేస్ చూసిన వాళ్ళు కూడా అవుతారు. ఇదైతే మటుకు అన్నిటికన్నా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే డే 2 నాడు ప్యాక్ అయిపోతుంది, లిటరల్లీ చెప్తున్నాను. బయలుదేరి 7:30 గంటలు అయింది. మేము 6 కిలోమీటర్స్ వచ్చాము అంతే. ఇంకా 16 కిలోమీటర్స్ వెళ్ళాలి. టైం ఆల్రెడీ 2 o'clock. ఎక్కడమే కాదు, దిగడం కూడా చాలా డేంజర్ ఇక్కడ. అసలు ఎక్కేటప్పుడేమో ఊపిరి అందకపోతే దిగేటప్పుడేమో కాళ్ళు ఉనిగిపోతున్నాయి. నిటారుగా దింపుతారు అనమాట రాళ్ళ మధ్యలో. ఎక్కడైనా జారేమో మూతిపళ్ళు రాలిపోతాయి, అట్లుంటుంది పరిస్థితి. జాగ్రత్తగా మేమైతే దిక్కుంటే కింద బేస్ పాయింట్ కి అయితే వచ్చాము. ఇక్కడ మనకి ప్lenty ఆఫ్ ఫుడ్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కూల్ డ్రింక్స్ కానీ, ఎనర్జీ డ్రింక్స్ కానీ, ప్రోటీన్ బార్స్ కానీ ఏమైనా ఇక్కడ కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడైతే మ్యాప్స్ ఏం పనిచేయట్లేదు ఈరోజు. ఈరోజు మేము వెళ్ళాల్సిన జుతుల్ఫుకి ఇంకెంత డిస్టెన్స్ ఎవరైనా లోకల్ వాళ్ళని అడిగి కనుక్కుందాం. డోల్మాల పాస్ కిందకి దిగిన తర్వాత నుంచి ఈరోజు మనం వెళ్ళాల్సిన జుతుల్ఫుకి దాదాపు 13 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇంక 13 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ ఇలా ప్లెయిన్ ల్యాండ్ ఉంటుంది. కాకపోతే ఈ 13 కిలోమీటర్స్ వెళ్ళడానికి మినిమం 5 hours అయితే పడుతుంది. మీరు కొండ ఎక్కుతుంటే గంటకి 1 కిలోమీటర్ యావరేజ్, లేదు ప్లెయిన్ రోడ్లు వెళ్తుంటే గంటకి 2 కిలోమీటర్స్ యావరేజ్. అంతా అట్లా క్యాలిక్యులేట్ చేసుకోండి. దాన్ని బట్టి మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇంకో 13 కిలోమీటర్స్ వెళ్తే ఈ రోజు అయితే మటుకు మొత్తం 22 కిలోమీటర్స్ ట్రెక్ కవర్ చేసినట్టు. కానీ కైలాష్ పర్వతం అయితే డోల్మాల పాస్ వరకు అక్కడక్కడ దర్శనం ఇచ్చింది. డోల్మాల పాస్ దిగిన తర్వాత నుంచి అసలు ఎక్కడ కైలాష్ పర్వతం అయితే కనిపించట్లేదు. సో ఇక్కడ ఒక రెస్టారెంట్ కైండ్ ఆఫ్ దాంట్లో ఆగామన్నమాట. చిన్న బ్రేక్ తీసుకుందామని. ఇంకొక 10 కిలోమీటర్స్ ఉంది మనం ఈ రోజు వెళ్ళాల్సిన జుతుల్ఫుకి. టీ అయితే తీసుకున్నాం, చాలా బాగుంది టీ అయితే మటుకు. అన్నగా కలిసిపోయారు. ఇప్పుడు కాదులే, రూమ్కి వెళ్ళాక చెప్తాడు అన్న రివ్యూ ఎట్లుంది ఏంటి అని. చుక్కలు కనిపిస్తుంది మామూలుగా కాదైతే. ఈ రోజు పరిస్థితి ఎట్టుందంటే, ఎంత దూరమో తెలియదు, ఎక్కడ ఆగాలో తెలియదు, వెళ్తానే ఉన్నాం, వస్తానే ఉంది. లోకల్ వాళ్ళనేమో ఒకరిని అడిగితేనేమో గంట 3 కిలోమీటర్స్ వెళ్ళిపోవచ్చు అని చెప్తారు. ఇంకోని అడిగితేనేమో నైట్ 9 అయ్యిద్ది 8 కిలోమీటర్స్ అని చెప్తారు. రకరకాలుగా చెప్తున్నారు, ఏం అర్థం కావట్లేదు. ఇక్కడేమో మన గూగుల్ మ్యాప్స్ పనిచేయవు, ఏదన్నా సరే చైనా మ్యాప్స్ వాడాలి. అది ఆ లాంగ్వేజ్ మనకేమో అర్థం కాదు. సో లోకల్లో ఒకళ్ళు పరిచయం అయితే వాళ్ళని అడిగితే వాళ్ళేమో 1.5 hours అన్నారు ఇక్కడ నుంచి. చూద్దాం, లక్ బాగుండి 1.5 hours లోపు ఉంటే చాలా హ్యాపీ. ఎందుకంటే కాళ్ళు అరిగిపోయాయి. నా వాచ్ రోజు ఎక్కువసేపు కూర్చుంటున్నా, కొంచెం లేచి తిరగరా అని వార్నింగ్లు ఇచ్చేది. ఇప్పుడు కంగ్రాచులేషన్స్ డబుల్ గోల్, 3 గోల్ అని చెప్తుంది. గోల్ కంప్లీట్ చేశాను అని. నాకు తెలిసి మార్నింగ్ నుంచి ఇప్పటికి నేను అనుకోవడం 17 కిలోమీటర్ల పైన నడుచుంటాము. మనది కష్టం అనుకుంటే వీళ్ళది చూడండి. నేను ఇది వీడియోలో 4వ 5వ చెప్పడం కానీ చూపిస్తాను, ఎందుకంటే వాళ్ళంత కష్టపడుతున్నారు. సెంటిమెంట్ కైలాస పర్వతాన్ని వేరే కంట్రీ వాళ్ళు కూడా ఇంతలా నమ్ముతున్నారంటే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వాలి చెప్పండి మీరే. సో గైస్, ఫైనల్లీ మేము రూమ్ కి అయితే వచ్చాము. ఇదేనమాట మా రూమ్ అయితే. 5-6 బెడ్ షేరింగ్ లో అయితే కరెంట్లీ ఉందైతే. మేము జుతుల్ఫుక్ లో రేపు ఇక్కడ నుంచి మళ్ళీ 8 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసుకొని దార్చన్ కి అయితే వెళ్ళిపోతాము. సో మన అన్న వాళ్ళని అయితే అడిగి తెలుసుకుందాం ఎలా అనిపించింది. నాకైతే మటుకు ప్యాక్ అయిపోయింది. మన అన్న వాళ్ళ రివ్యూ తీసుకుందాం. ఇవాళ మోస్ట్ టార్చరస్ ట్రెక్కింగ్ అనమాట. నాట్ ఓన్లీ నంబర్ ఆఫ్ కిలోమీటర్స్, కానీ ఆ హైట్కి వెళ్ళి దాని తర్వాత రావడం, ఓహో అంత ఎప్పుడు మనం పీక్ చేరుతామో అనిపించింది ముందు. దాని తర్వాత అది ఎక్కిన తర్వాత అమ్మా ఇది ఎలా దిగుతావా అని అది మరో ప్రాబ్లం అయింది. అవన్నీ అయిన తర్వాత ప్లేన్ రోడ్లో వచ్చిన తర్వాత ఎప్పటికీ ఎంత దూరం అని అనిపించింది. ఇవాళ రోజు అంటే పరిక్రమ అంటే చేసుకుంటే బాగున్నది, కానీ
అదర్వైజ్ ఏమీ మోటివేషన్ లేదనమాట. ఎందుకంటే మీకు కైలాసం కనిపించదు, పూర్తి రోజు ఎక్కడ కనిపించదు. స్టార్టింగ్ 10% అంతే, దాని తర్వాత టార్చరస్ చేయొచ్చు ఇది. కానీ మాకు అదృష్టం బాగుండు ఏంటంటే వర్షం లేదు. నిన్నను దాని ముందు రోజు పరిక్రమ చేసుకునే వాళ్ళకి చాలా వర్షం బాధించింది. అది మాకు మంచి అదృష్టంగా ఉండేది ఇవాళ. సో అదిగా చూసారు కదా, ఇంకా డిన్నర్లో యాక్చువల్లీ సేమ్ ఐటమ్స్ ఉంటే ప్రతిరోజు చూపించేసేది. తినేసి గబగబా అయితే పడుకుందాము. రేపు మార్నింగ్ మళ్ళీ 6:30కి అయితే లేవాలి. రేపు డే 3 కొంచెం ఈజీగా ఉంటుంది, జస్ట్ 8 కిలోమీటర్స్ మాత్రమే అంతేను. సో ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.